సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క వీడియో అనమాట. సో నేను ఈ యొక్క వీడియోని చేయడానికి చాలా టైం తీసుకొని వీడియోస్ అనేది చేస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఓన్లీ వన్ థింగ్ విత్ యూ పీపుల్ దట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. సో వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే వీడియో డిజిటల్ మార్కెటింగ్ నుంచి మనీ ఏ విధంగా సంపాదించుకోవాలనేసి కాన్సెప్ట్ అనమాట. సో దీంట్లో నేను బేసికల్గా 8 వేస్లో నేనైతే ఈ యొక్క వీడియో అనేది నేను ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. మీకు 8 వేస్తో అయితే మనము ఏ విధంగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క వీడియో అనమాట. సో దీనికి వెళ్ళే ముందు డిజిటల్ మార్కెటింగ్ ఒకవేళ మీరు కోర్స్ చేయాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళినట్టయితే మీకు ఒక కోర్స్ డీటెయిల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఐ న్యూరాన్ అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ మొత్తం వరల్డ్లో. ఇదేంటంటే యూట్యూబర్స్, మెయిన్గా ఇండియాలో ఉండే యూట్యూబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక స్కిల్స్ని పెట్టి చేసినటువంటి కోర్స్ అనమాట ఇది. సో నేను చేయడం జరిగింది, అందుకని నేను మీకు రిఫర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ కావాలనుకుంటే, మీరు ఒక డిజిటల్ మార్కెటర్ కావాలనుకుంటే ఒక కోర్స్ని కింద లింక్ పెట్టడం జరిగింది. కోర్స్లో ఎన్రోల్ అయిపోవచ్చు అనమాట. సో ఆ ఒక కోర్సు మహాత్మాజీ టెక్నికల్ అనే ఛానల్ అమరేష్ భారతి సార్ దాన్ని అయితే టీచ్ చేస్తారనమాట. సో కోర్స్ చాలా బాగుంటుంది అండ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది అనమాట. మీకు 1 year వరకు హోస్టింగ్ కూడా వస్తుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టినాను, వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకొని నచ్చితే ఎన్రోల్. ఈ వీడియోలో నేను ఏం చేయడం జరిగిందంటే జస్ట్ 8 పాయింట్స్ అయితే తీసుకోవడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్లో చాలా వేస్ ఉంటాయి, కాకపోతే నేను కొన్ని వేస్ అనేది తీసేసాను. ఎందుకంటే కొన్ని వేస్ని నేను పర్టికులర్ ఒక వీడియో ఈ యొక్క సిరీస్లో చేస్తున్నాను కాబట్టి. అండ్ ఆ సిరీస్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ కింద పెట్టినాను, ఇక్కడ ఐ బటన్ మీద కూడా పెట్టినాను, వెళ్ళేసి చూసుకోండి. సో ఏంటంటే ఈ యొక్క వీడియోలో ఫస్ట్ పాయింట్ గురించి వెళ్ళిపోతే మనకి బికమ్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్ అనమాట. ఎస్ఈఓ ఎక్స్పర్ట్ అయ్యేసి మనం ఒక వేరే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం అయితే చేయవచ్చు. దీంతో పాటు మనము మనీ అనేది చాలా రేట్లు ఒక 10x టైమ్స్ అయితే మనము ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఎర్న్ చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ త్రూ. సో ఏ విధంగా చేయాలంటే మన ఒక ఎస్ఈఓ అనేది ఈ యొక్క జనరేషన్లో చాలా మీనింగ్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్ చాలామందికి ఏముంటుందంటే ఒక ఎస్ఈఓ సర్వీసర్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క ర్యాంక్ కానీ ఎస్ఈఓ సర్వీసర్ ఈజ్ నీడెడ్. అయితే ఒక ఎస్ఈఓ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో తను ఎస్ఈఓ సర్వీసింగ్ కనుక వస్తే తను ఈజీగా $50 నుంచి $125 జస్ట్ 1 hourకే తను తీసుకోగలుగుతాను అనమాట. సో ఈరోజు ఒక ఎస్ఈఓ శాలరీ వచ్చేసి మనకి $77,000 ఉందన్నమాట పర్ ఇయర్. అంటే ఇక్కడ వచ్చేసి 6 crores అనమాట. 6 crores 1,20,000 లోపలైతే వాళ్ళ శాలరీ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా ఎస్ఈఓ ఎవరైతే ఉంటారో తను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసి మీకు అర్థమవుతుంది. సో గైస్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏముందంటే సెల్ కన్సల్టెంట్ సర్వీసెస్ టు కంపెనీస్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం డిజిటల్ మార్కెటింగ్లో ఒక బెల్ట్లా స్ట్రాంగ్ అయి ఉంటే అండ్ డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని వర్క్స్ అయితే మనకి చేసి మనకి అనుభవం ఉన్నట్టయితే మన ఒక ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి మన ఒక స్కిల్ని బేస్ని చూసుకొని మనము మన ఒక స్కిల్స్ని మానిటైజ్ చేసుకొని కూడా మనము డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఏ విధంగా అంటే ఒక కన్సల్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ప్రజెంట్లో మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది, వీడియో మార్కెటింగ్ ఉంది, బ్రాండింగ్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఉంది, లోకల్ మార్కెటింగ్ ఉంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది, వెబ్ అనలిటిక్స్ ఇంకా రిపోర్టింగ్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ ఒక వర్క్స్లో మనము చేసుకొని మనం అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నియర్లీ అవునన్నా కాదన్నా $50 to $150 వరకు అయితే మనము ఎర్న్ అయితే చేసుకోవచ్చు పర్ హవర్ అనమాట. ఇవన్నీ చెప్పేవి నేను పర్ హవరే మనము చేసుకోవచ్చు అనమాట. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ విత్ ప్రూఫ్తో నేను మీకు ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ప్రూఫ్స్ కూడా మీరు చూస్తున్నారు. సో గైస్ ఆ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఏముందంటే సెల్లింగ్ యాడ్స్ విత్ గూగుల్ అనమాట. సో గూగుల్ తోటి మనమైతే గూగుల్ యాడ్వర్డ్స్ ఉంటాయి కదా, వీటిని అయితే మనం ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉన్నా సరే, ఒక బ్లాగ్ వెబ్సైట్ ఉన్నా సరే, ఏదో ఒక విధంగా ఒక సైట్ ఉన్నా సరే మనకి దాంట్లో మనము ఒక యాడ్స్ అనేది మనం ప్లేస్ చేసుకొని మనమైతే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే లైక్ ఏదో ఒకటి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ది ఒక కోర్స్ అనేది పెట్టేసి ఒక యాడ్ రన్ చేస్తే మనకి ఒక యాడ్ రన్ వాల్యూ కూడా చాలా తక్కువలో ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే. అండ్ ఇక్కడ ఏముందంటే మనకి అఫిలియేట్ లింక్స్ కూడా పెట్టుకొని మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు మనీ. అండ్ వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని మనం అఫిలియేట్ అయితే చేసుకోవచ్చు అదే సైట్లో.
ఈ యొక్క ఇదైతే గూగుల్ అడ్వర్డ్స్లో ఉందో మనకి ఒక డాలర్స్ వచ్చేసి 0.25 నుంచి $3 వరకు అయితే వాళ్ళు మనకి ఆర్పిఎం ఒక 1000 ఇంప్రెషన్స్ ఒకవేళ మన సైట్కి వచ్చినట్టయితే ఒక యాడ్ తోటి మనకి $3 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కూడా మనకి థర్డ్ పాయింట్లో మనీ అనేది యాడ్స్ని పంపించుకొని మనమైతే డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో కానీ కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే ఇది మెయిన్గా ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనము చూసి మనం ఆ ఒక యాడ్ అనేది మనం పంపించాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఒక పర్టికులర్ ఆడియన్స్ని మనము పట్టుకోవాలి కాబట్టి కొంచెం లెంతీ వేనే, బట్ మనీ అనేది చాలా హెవీగా ఎర్న్ అయితే చేస్తూ. గైస్ ఆ ఫోర్త్ పాయింట్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజర్ అనమాట. ఒకవేళ మీకు సోషల్ మీడియాలో చాలా పట్టు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క స్కిల్స్ని ఉపయోగించి అయితే మీరు మానిటైజ్ అయితే చేసుకోగలుగుతున్నారు ఆ ఒక స్కిల్స్ని. ఏ విధంగా అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో మనకి ఏముందంటే చాలామంది మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఒక పర్టికులర్ బ్రాండింగ్ మీద ఫోకస్ చేసి మనం కనుక వర్క్ చేసినట్టే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క సోషల్ మీడియా మేనేజ్మెంట్లో. సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. రైటింగ్ అనమాట, రైటింగ్ కాంటెంట్, ఇంకోటి షెడ్యూలింగ్ లేదా పోస్ట్ క్రియేటింగ్ గ్రాఫిక్స్ ఉంటుంది, అండ్ రన్నింగ్ యాడ్స్ ఉంటుంది, లేదా రిప్లైయింగ్ టు ఫాలోవర్స్. ఈ విధంగా అయితే మనకి సోషల్ మీడియాలో మనమైతే కన్వర్ట్ చేసుకొని మనీ అనేది మానిటైజ్ అయితే చేసుకోగలము. అండ్ ఇదే విధంగా మనకి దీంట్లో యావరేజ్ శాలరీ చూసుకుంటే మనకి డాలర్స్లో మనకి 62,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంది. ఒకవేళ మనకి దాంట్లో ఎక్స్పీరియన్స్ అయినట్టుంటే $75,000 వరకు అయితే మనము పర్ ఇయర్ అయితే మనము అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గైస్ దీంట్లో మనకి ఏముందంటే ఈ కామర్స్ అనమాట. ఈ కామర్స్ డే బై డే చాలా హైలీగా గ్రోత్ అవుతుంది, అండ్ ఇది మనము ఫ్యూచర్లో కూడా మనం ఒక తీసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్ గైడెన్స్లో లేదో ఏదో ఒక విధంగా అయితే మనం తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మన ఒక డిజిటల్ ప్రొడక్ట్స్ని మనం ఒక స్కిల్ని ఉపయోగించి ఒక డిజిటల్ ప్రొడక్ట్ని మనము ఎవాల్యూట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే బిజినెస్ మ్యాన్స్కి మనమైతే హ్యూజ్ ప్రాఫిట్స్లో అయితే మనం ఉంటాము. జస్ట్ లైక్ అఫిలియేట్ లాగానే అనమాట. మీరు ఇప్పుడు చూసినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ విధంగా కొన్ని సైట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చేస్తున్నట్టు వీ కెన్ ఆల్సో డూ ఇట్ అనమాట. సో దీంట్లో మనకి కొన్ని యాక్టివిటీస్ అయితే మనకి తెలిసి ఉండాలి. అవి ఏంటంటే వెబ్సైట్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, మేనేజింగ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఏ విధంగా వర్క్ అవుతుందో తెలిసి ఉండాలి, ఆప్టిమైజింగ్ ద స్టోర్స్ ఎస్ఈఓ కూడా తెలిసి ఉండాలి, అండ్ అడ్జస్టింగ్ ఆన్ పేజ్లో మనము ఒక క్రియేషన్ లెవెల్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో పెట్టాలనుకుంటే మనకి ఒక అడ్వాంటేజ్ కూడా మనకు ఉంటుంది. ఈ యొక్క ఎలిమెంట్స్ మనము ఓవరాల్గా శాలరీలో మనం కన్వర్ట్ చేసుకొని ఫర్ ఇయర్ శాలరీ చూసుకుంటే మనకి ఇక్కడ $58,000 వరకు అయితే మనం ఇంట్లో ఎర్న్ అయితే చేసుకోవచ్చు. లొకేషన్ బట్టి మనం ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనకి $1,000 వరకు కూడా 1 ఇయర్లో మనం అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో $1,000 ఇన్ ద సెన్స్ ఇట్ కెన్ రియల్లీ మేక్ ఒక 11 crores రూపీస్ అయితే ఆరామ్స్ వచ్చేస్తుంది. సో గైస్ ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పీపీసీ క్యాంపెయిన్స్ మేనేజ్ చేయడం ఫర్ అదర్ కంపెనీస్ అనమాట. సో ఒక పీపీసీ అంటే ఏంటంటే పేపర్ క్లిక్ అనమాట. సో ఇప్పుడు చాలామందికి యాడ్స్ రన్ చేసిన తర్వాత వాళ్ళకి తొందరగా రిజల్ట్స్ రావాలని కోరుకుంటారు. సో ఇందులో భాగంగానే వాళ్ళు ఒక పీపీసీ ఒక క్యాంపెయిన్స్ అయితే వాళ్ళు ఒకవేళ చేసినట్టయితే మనకి దీంట్లో రిజల్ట్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలామంది ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో మారుతున్నారు కాబట్టి దే వాంటెడ్ టు డూ హైలీ జాబ్స్ ఇన్ డిజిటల్ వరల్డ్ కాబట్టి అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పీపీసీని రన్ అయితే చేసి వాళ్ళైతే మనీ ఎర్న్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే పేపర్ క్లిక్ అనమాట. సో ఒకవేళ మనం ఒక క్లిక్ చేసినట్టయితే ఒక వీడియోని క్లిక్ చేసినట్టయితే మనం చూసినట్టు దాన్ని బట్టి అయితే మనము ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మనకి ఒక బిజినెస్ చేయగలం అనమాట దీంతో పాటు. సో పీపీసీ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా బింగ్ యాడ్స్ ఒకటి, గూగుల్ యాడ్స్ ఒకటి. ఈ యొక్క రెండు అయితే మంచి ప్లేస్ చేసుకొని అయితే మనము దీంట్లో రెవెన్యూ కూడా జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక పర్టికులర్ నిష్లో ఒక ఆడియన్స్ కావాలనుకుంటే మనం ఒక రిలేటెడ్ కీవర్డ్స్ మనం వాళ్ళకి అందించగలిగితే ఖచ్చితంగా ఒక రిటెన్షన్ రేట్ ఏదైతే ఉంటుందో జనాలది వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పీపీసీని క్లిక్ చేసి మరి ఒక వీడియోలో ఏదో ఒక యాడ్ను వాళ్ళు ఖచ్చితంగా చూస్తారనమాట. సో ఈ విధంగా కూడా వాళ్ళ ఒక బిజినెసెస్ని వాళ్ళు గ్రోత్ చేసుకుంటున్నారు. సో ఇదే విధంగా మనకు దీంట్లో నియర్లీ $60,000 వరకు అయితే ఇయర్లో మనం సంపాదించుకోగలుగుతాము. అండ్ దీంట్లో మనకి ఏముందంటే ముఖ్యంగా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి కదా. దాంట్లో ఫైండింగ్ పీపీసీ కీవర్డ్స్ అనమాట ముఖ్యంగా, అండ్ యాడ్ నెగిటివ్ కీవర్డ్స్ అనమాట. ఎంత నెగిటివ్ కీవర్డ్స్ అయితే మనం యూజ్ అయితే చేస్తామో ఇది ఒక పర్టికులర్ కంటెంట్లో మనము అంత గ్రోత్ అయితే అవ్వగలుగుతాము. టెస్టింగ్ యాడ్స్ గ్రూప్స్ అనమాట, అండ్ రైటింగ్ యాడ్ కాపీ, అండ్ సెట్టింగ్ బిడ్స్ అనమాట. బిడ్స్ అయితే సెట్ చేసి మనం ప్లేస్ చేస్తాము బిడ్డింగ్.
అది కూడా చేయవచ్చు. అండ్ రివ్యూయింగ్ కాస్ట్లీ కీవర్డ్స్ అనమాట. సో ప్రతి ఒక్క దాన్ని కూడా ఆప్టిమైజ్ చేయవచ్చు అనమాట పేజెస్ని. ఈ విధంగా కూడా మనము ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత గైస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఒక డిజిటల్ క్రియేటర్ కావాలి అనుకుంటే, డిజిటల్ మార్కెటర్ కావాలి అనుకుంటే మీరు జాబ్ చేయక తప్పదు. అండ్ నేను ఫస్ట్లో చెప్పినట్టే ఒక కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను కదా, ఒక లింక్ ద్వారా మీరు ఒకవేళ ఒక కోర్స్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా జాబ్ కూడా వస్తుంది, ఒక సర్టిఫికేషన్ తోటి అనమాట. సో ఇది iNeuron వాళ్ళు ప్లేస్ చేసినటువంటి కొన్ని కీ జాబ్స్లో మీకు ఒక మంచి ప్లేస్మెంట్ అనేది వస్తుంది. డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్స్ అనమాట. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన ఒక ఎవాల్యుయేషన్ ఏవైతే ఉంటుందో వాల్యూస్ స్కిల్స్ని బేస్ చేసుకొని మనకి ఒక పర్టికులర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఒక మార్క్ షీట్లో మనకి డిజిటల్ మార్కెటర్గా మనకి ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మనం ఒకవేళ ఇండివిజువల్గా మనకి బిజినెస్ పెట్టాలనుకున్నాం పెట్టుకోవచ్చు, అండ్ గ్రోత్ అవ్వాలనుకున్నా కావచ్చు అనమాట. ముఖ్యంగా చాలామంది ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత జాబ్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఇట్లా ఇండీడ్ అండ్ ఫ్రీలాన్సర్, లేదా గూగుల్ ఫర్ జాబ్స్, లేదా జిప్ క్రియేటర్ అండ్ గ్లాస్ డోర్ అని, ఏంజిల్ లిస్ట్ అని, ఈ విధంగా అయితే కొన్ని యాప్స్లో వాళ్ళైతే వర్క్ చేస్తారు. వాళ్ళు ఏం చేసేది లేదు, వేరే వాళ్ళ క్లయింట్స్కి వాళ్ళు వర్క్ చేసి ఇవ్వడమే వాళ్ళ పని అనమాట. సో ఈ విధంగా కూడా మనము ఎర్న్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనము ఏ విధంగా ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పను, ఎందుకంటే ఫస్ట్ నుంచి మీకు విత్ ప్రూఫ్ తోటి మీకు చూపిస్తున్నాను కాబట్టి. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో గైస్ అట్ లాస్ట్ పాయింట్లో నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయండి. ఎస్ గైస్, ఇట్స్ ట్రూ. ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తే డిజిటల్లీ వరల్డ్ ఎంత గ్రో అవుతుందో మీకు తెలుసు. అండ్ దాన్ని బట్టి మీరు ఒక ఇంటెన్షన్లో మీరు ఉంటారు కాబట్టి మీ యొక్క స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేసుకొని మరి మీరు ఒక పని చేయవచ్చు అనమాట. దీంట్లో మనకి ఏముంటుందంటే, ఒక్క క్లయింట్ దొరికినా చాలు, ఒక క్లయింట్ మిమ్మల్ని ఒక లైఫ్ టైం వరకు మిమ్మల్ని ఉండేటట్టు మీరు చూసుకోగలుగుతారు. ఒక పర్టికులర్ స్కిల్లో మీరు మంచి ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటే. అండ్ ఒక క్లయింట్ వెళ్ళేసి ఇంకో క్లయింట్కి డిస్పోజ్ చేసినా రిఫర్ చేసినా మనకైతే కష్టంగా వేరే వేరే క్లయింట్స్ వస్తారు. దాన్ని బట్టి కూడా మనం ఒక మంచి రిజల్ట్స్ అనేది మనము చేసుకోవచ్చు అనమాట. మనము దాంట్లో నియర్లీ 1 అవర్కో కానీ అండ్ రిటైనర్లే కానీ లేదా పర్సెంటేజ్ సబ్సిడీ తోటి అయితే మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు మనీ. అండ్ పర్ అవర్ మనం $3,000 నుంచి $15,000 వరకు అయితే కష్టంగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీకు అర్థమైన తర్వాత మీకు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ చెప్పినాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరిగింది, క్లిక్ చేయండి. iNeuron వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ప్రతి ఒక్క యూట్యూబర్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మరి ఒక iNeuron అనేది కంపెనీ అనేది డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది వర్క్ చేపిస్తున్నారు అండ్ దే ఆర్ టీచింగ్ అస్ అనమాట. సో ఒక లింక్ ద్వారా మీరైతే వెళ్ళినట్టయితే మీకు ఒక మంచి తక్కువనే ఉంటుంది. బయట ఒక 20,000 కోర్స్ ఉంటే మీకు దీంట్లో 12,000 అట్లా ఉంటుంది అనమాట. సో చాలా తక్కువ. అండ్ 1 year హోస్టింగ్ కూడా ఉంటుంది మీరు ఒకవేళ వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలనుకుంటే. సో ఒక మంచి ఆపర్చునిటీ వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు వీడియో అనమాట. సో వీడియో ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.